పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇప్పటి మందం బడ్జెట్ పెట్టిరు సెంటర్ వాళ్ళు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సార్కి పానం మంచిగా లేకుంటే ఇన్ఛార్జ్ ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సార్ పద్దుల పాఠం చదివిండు పార్లమెంట్లా. ప్రస్తుత ద్రవ్యోల్బణం 4.6% పరిమితమైందన్నాడు. మళ్ళేడాది వరకు మనది $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవుతుందట. గ్రాట్యుటీ పరిధిని 10 లక్షల నుంచి 30 లక్షలకు పెంచిర్రు. తాపకు జీడీపీలో 42% శ్రామికుల నుంచే వస్తుందట. స్టాండర్డ్ డిడక్షన్ 50,000కు పెరిగింది. ఇంతకంటే ఎక్కువ చెప్పు నాతో కాదురా నాయన, మనం అర్థమయ్యేటట్టు మన భాషలో చెప్పుకుందాం పారు. ఓట్ల ముంగట ఓరాల బడ్జెట్ తెచ్చిండ్రు సెంటరోళ్ళు. పీయూష్ గోయల్ సారు 4 నెలల కోసం 27 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యవసాయం గురించి. 5 ఎకరాల లోపట భూమున్న రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు అకౌంట్లు వేస్తారట. ఒక్క పారే కాకుండా 2,000 లెక్కెమ్మటి 3 మాటలు చదివిస్తారట రైతన్నలకు. మన తెలంగాణ రైతు బంధు లెక్కనే ఉండే వరకు మా పథకం పేరు మార్చి పెట్టిండ్రు అని గులాబీ పార్టోళ్ళు అంటున్నారు. ఇటు కేసీఆర్ సారు 10,000, అటు మోడీ సారు 6,000. వ్యవసాయం పెట్టుబడికి ఇక రందే ఉండదు పోన్రి తెలంగాణ రైతులకు. కొలువులు చేసేటోళ్లకు 2.5 లక్షల ఆమ్దాని దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారు కదా, దాన్ని 5 లక్షలకు పెంచిర్రు. కార్మికులకు నెలకు 100 రూపాయలు కడితే 60 ఏండ్లు దాటినాక నెలకు 3,000 పింఛనిస్తారట. ఇక జవాన్లకెంత, ఇండ్లకెంత, దానికెంత, దీనికెంత అని పద్దుల పాఠం చదువుతుంటే సూపర్ అని చప్పట్లు కొట్టిండ్రు పువ్వు గుర్తోళ్ళు. అంతా అంకెల గారడి, ఓట్ల కోసం నచ్చిన లెక్కలు రాసుకొచ్చిండ్రు అని ప్రతిపక్షాలు దుల్పరిచ్చినాయి. ఈ ఎలక్షన్ల ముంగట మోడీ సార్ తెచ్చిన ఈ బడ్జెట్ ఎన్ని ఎంపీ సీట్లు కొట్టుకొస్తుందో చూడాలి.